గాలి దుమారం మనకు కనిపిస్తుంది. రిమెంబర్ నందు, నేను గొడుగు వేస్తున్నాను అయినప్పటికీ కూడా యూ కెన్ సీ ఇట్, నేను గొడుగు ఇక్కడ పట్టుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతం బీ కేర్ఫుల్ సచిన్. సో మనం చూస్తున్నాం చాలా తీవ్రమైనటువంటి వర్షం అండ్ గాలి కూడా సచిన్ గాలి బీభత్సం అయితే ఉంది చెప్పుకోవాలి నందు. గాలి బీభత్సం అప్పటి అంటే కంటిన్యూస్గా లేకపోయినప్పటికీ మధ్య మధ్యలో మాత్రం గాలి బీభత్సం అయితే మాత్రం ఉంది అండ్ భారీ వర్షం పడుతుంది నందు. నిజంగా అక్కడ నించుంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది. సో దట్ అందుకే నేను ముందుకు వచ్చేసే ప్రయత్నం చేశాను. అండ్ చాలా దారుణంగా అయితే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో కండిషన్ గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. ఎలా అంటే కనీసం గొడుగులు కాసే పరిస్థితి లేదు. అండ్ ఒక్కసారిగా వరద ఉధృతి రోడ్ల మీదకి చేరుకుంటుంది. భారీగా వర్షపు నీరు రోడ్ల మీదకి చేరుకుంటుండడంతో మీరు చూడొచ్చు, ఈవెన్ షెల్టర్ కింద వచ్చినప్పటికి కూడా స్టిల్ ఇంకా వాటర్ అనేది, ఆ గాలి అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు గాలివాన బీభత్సం అయితే మాత్రం హైదరాబాద్లో ప్రారంభమైందనే చెప్పుకోవాలి. అండ్ ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా నల్ల మబ్బు కమ్మేసింది 5:30 ప్రాంతంలో. ఆ తర్వాత చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగానే ఉంది. దయచేసి ఎవరు రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేయకండి. అండ్ దాంతోపాటు ఎవరైనా ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కాస్త సేఫ్గా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అండ్ ఈ టైంలో మాత్రం దయచేసి బయటకు రాకండి. అండ్ భారీగా వర్షం పడుతోంది. హైదరాబాద్లోని కీలక ప్రాంతాలుగా చెప్పుకున్న హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, అలాగే ఈ కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా యూ కెన్ సీ ఇట్ నందు. నేను పట్టుకున్నా మీరు చూస్తే జస్ట్ నేను షెల్టర్ కింద ఉన్నప్పుడు కూడా ఏ స్థాయిలో గొడుగు ఊగుతోందని చెప్పి. సో గాలి బీభత్సం అయితే ప్రారంభమైంది. ఇది కనీసం ఇంకొక గంట పాటు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షం పడుతోంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది నందు. అండ్ దట్ యూ కెన్ సీ ఒక్కసారిగా గాలివాన బీభత్సం చూడొచ్చు. సో హైదరాబాద్లో అయితే మాత్రం భారీ వర్షం పడుతోంది. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంటోంది. రోడ్ల మీదకి చేరుకున్న వాళ్ళు అంటే ఇంటికి వెళ్లే సందర్భం ఇదంతా కూడా వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ గాలి బీభత్సం ఉంది, వర్షం బీభత్సం ఉంది. చెట్లు తీవ్రంగా గాలికి ఊగుతున్న పరిస్థితి ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. అటువంటి సిచ్యువేషన్ మీరు చూడొచ్చు నందు. ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే లాస్ట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత భారీ వర్షం అంటే మనకేమైనా అప్డేట్ ఉన్నాయా? వడగల వర్షం నందు, వడగలు పడుతున్నాయి. హైదరాబాద్ లో వడగలు పడుతున్నాయి నందు. వడగల వర్షం పడుతుంది, వడగల బాణ పడుతుంది. ఇదిగో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇప్పుడే వడగళ్ళ బాణ పడుతోంది. వడగల వర్షం ప్రారంభమైన హైదరాబాద్ లో కూడా వడగళ్ళు పడుతున్న సిచ్యువేషన్ నందు మీరు చూడొచ్చు. నేను చేతిలో చూపించే వడగల వాన టప్ 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 అని సౌండ్ అంటూ వస్తున్నాయి నందు. వడగండ్ల వాన ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం నేను హైదరాబాద్ లోకి వచ్చిందంటే ఫస్ట్ టైం నేను చూడడం వడగండ్ల బాణ పడుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ సౌండ్స్ వచ్చినప్పుడు నేను అర్థం కాలేదు ఏంటో అనుకున్నా. తీరా చూస్తే ఇప్పుడు వడగండ్ల బాణ పడుతోంది హైదరాబాద్ లో. అంటే ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ చూడొచ్చు. నేను వెళ్ళే ప్రయత్నం చేసే బట్ నాకు నిజంగా సిచ్యువేషన్ లేదు. అండ్ గొడుగు కూడా కాయట్లేదు. అండ్ ఎగిరిపోతేమో చెప్పి కైండ్ ఆఫ్ మై గాడ్ వడగండ్ల బాణ పడుతుంది. అంటే వడగళ్ళ వర్షం కొంచెం డేంజర్ సచిన్, మీరు కేర్ఫుల్ గా ఉండండి. బయట ఉన్నారు, ఒకవేళ తగిలితే గాలి చాలా తీవ్రంగా ఉంది అక్కడ మనకు కనిపిస్తుంది. గాలివాన బీభత్సం అయితే మాత్రం ఒక పక్క గాలివాన బీభత్సం, వడగండ్లు పడుతున్నాయి. హైదరాబాద్ బి అలర్ట్, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. వర్షం పెరిగింది నందు, ఇందాక పోల్చుకుంటే వర్షం పెరిగింది. అండ్ దాంతోపాటు వడగండ్ల వాన పడుతుంది. ఐ కెన్ సీ ఇట్. వడగళ్ళు అయితే నా కళ్ళ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాస్త తగ్గింది. బట్ ఇందాక వడగండ్ల బాణ పడిందంటే అర్థం చేసుకోవచ్చు. భారీగా వర్షం పడుతుంది. భారీ వర్షంతో పాటు వడగండ్ల బాణ పడుతుంది నందు హైదరాబాద్ లో. వెరీ ఫస్ట్ టైం అనుకోవాలి నేను చేసిన తర్వాత. ఇట్స్ వెరీ టఫ్. నిల్చోవడం చాలా కష్టంగా నిల్చోవలసి ఉంటుంది. సచిన్ ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. వడగళ్ళ వాన కొంచెం అవి ఈవెన్ వడగళ్ళు గట్టిగా తగిలితే మనకి చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది వడగళ్ళ వర్షంలో. అండ్ సచిన్ అసలు నేను ఇలా అడ్డుపెట్టకపోతే నిలిచిన పరిస్థితి లేదు నందు. జస్ట్ బీ కేర్ఫుల్ సచిన్, అక్కడ కేర్ఫుల్ గా ఉండండి. అండ్
అంటే మనకి లాస్ట్ 2-3 డేస్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సచిన్ అసలు? అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద వర్షం, గాలి, వడగళ్ళ వాన పడుతుంది, ఉరుములు మెరుపులు మనకు కనిపిస్తున్నాయి. అసలు అంటే వాతావరణ శాఖ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఇది ఇంత పెద్ద వర్షానికి ముందు? నో ఎటువంటి అప్డేట్ లేదు. బట్ అంటే 21వ తారీఖు వరకు కూడా 20వ తారీఖు వరకు వర్షాలు పడతాయని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. బట్ 21కి సంబంధించి అంతగా లేవు. బట్ మళ్ళీ మీరు చూడొచ్చు గొడుగు పూర్తిగా వంగిపోయింది నందు. అంటే గాలి వాళ్ళ బీభత్సం ఆ స్థాయిలో ఉంది. సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. లెట్ మీ ట్రై, బికాస్ నేను వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వడగలు ఈ ఇలా గొడుగుతో పాటు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు కలెక్ట్ వడగళ్ళు. ఎస్, చాలా బీభత్సంగా ఇప్పుడు వడగళ్ళ వాన కూడా ఎక్కువైంది నందు. వడగళ్ళ వాన కూడా ఇప్పుడు కాస్త మళ్ళీ రైజ్ అయింది. గాలి వాన బీభత్సం కనిపిస్తోంది. అండ్ గొడుగు వేసుకున్న పూర్తిగా తడిసిపోయాను అంటే అర్థం చేసుకోవచ్చు. గాలి వాన బీభత్సం ఉంది, దాంతోపాటు వడగండ్ల వాన పడుతోంది. అండ్ అంటే గాలి కూడా ఏదో ఫ్రీజీ ఎయిర్గా అనిపిస్తుంది నందు. ద వెరీ ఫస్ట్ టైం నేను ఇటువంటి ఇదిగో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పెద్ద సైజ్, చాలా పెద్ద వడగంట. ఇదిగో మీరు చూడొచ్చు, చాలా పెద్ద వడగండ్లు పడుతున్నాయి. ఇప్పుడు వర్షం పెరిగింది, సైజ్ చూసుకుంటే వడగండ్ల సైజ్ కూడా పెరిగింది. పెద్ద వడగండ్లు పడుతున్నాయి. ఐ కెన్ సీ ఇట్. ఓ మై గాడ్. ఇదిగో ఇంకొక వడగండు చూడొచ్చు. హైదరాబాద్ లో వడగండ్ల వాన పడుతుంది. యూ కెన్ సీ ఇట్. సైజ్ పెరిగింది. ఇందాక నేను ఫస్ట్ చూపించినప్పుడు చిన్నది ఉండింది, ఇప్పుడు సైజ్ పెరిగి పెద్ద వడగండు. మీరు చూడొచ్చు, వడగండ్ల వాన పడుతుంది. హెయిల్ స్ట్రోమ్, హైదరాబాద్ అలర్ట్. దయచేసి బయట ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. అండ్ వర్ష బీభత్సం కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. ఇదిగో జస్ట్ నేను బయట